ఈ 36వ దశకంలో పరశురామ అవతారాన్ని వర్ణిస్తున్నారు. అత్రి మహర్షి అనసూయ దంపతులకి దత్తాత్రేయుడిగా జన్మించి భార్యతో కలిసి భూమండలమంతా స్వామి తిరుగుతూ ఉన్నప్పుడు గొప్ప భక్తుడైనటువంటి హైహయ వంశానికి చెందిన కార్తవీర్యార్జునుడు అనే రాజు స్వామిని సేవింపగా అతనికి దత్తాత్రేయ స్వామి చాలా వరాలిచ్చి చివరలకి తన చేతిలోనే మరణించేటట్లు వరం ఇస్తారు. ఆ కాలంలో రాజులందరూ బ్రాహ్మణుల యందు వేదాల యందు ద్వేషం కలిగి దుష్టులుగా ఉన్నారు. అప్పుడు స్వామి కార్తవీర్యార్జునునికి ఇచ్చిన వరం నిజం చేయడానికి దుష్టులైన రాజులందరినీ సంహరించటానికి భృగువంశంలో రేణుకాదేవి జమదగ్నులకి పరశురాముడు అనే పేరుతో చిన్న కొడుకుగా జన్మించాడు. 14 సంవత్సరాల వయస్సులోనే సమస్త వేదాలను అభ్యసించారు. ఒకరోజు గంధర్వరాజైన చిత్రరథుడు కొంతమంది యువతులతో జలక్రీడలు ఆడుతూ ఉండే దృశ్యాన్ని పరశురాముడి తల్లి అయినటువంటి రేణుకాదేవి చూసి ఆకర్షితురాలైందని కోపంతో జమదగ్ని రేణుకాదేవిని వధించమని కొడుకులకి ఆజ్ఞాపిస్తాడు. కానీ కొడుకులు తండ్రి ఆజ్ఞని పాటించరు. అప్పుడు పరశురాముడు తల్లిని సోదరుల్ని కూడా చంపివేస్తాడు. తర్వాత తండ్రి శాంతించి ఏం వరం కావాలో కోరుకో అంటే తల్లిని సోదరుల్ని బ్రతికించమని వాళ్ళని బ్రతికించుకుంటాడు. తల్లి కూడా సంతోషించి పరశురాముడికి వరాలిచ్చింది. తండ్రి కోరికతో తల్లిని సంతోషపెట్టడానికి స్వర్గలోకంలో ఉన్న కామధేనువుని తీసుకుని వచ్చి ఆశ్రమానికి తీసుకొస్తాడు పరశురాముడు. శివుని గూర్చి బాగా తపస్సు చేసి గండ్రగొడ్డలిని పొంది పరమేశ్వరుడు చెప్పినటువంటి రాక్షసులందరినీ సంహరిస్తాడు. ఒకసారి కార్తవీర్యార్జునుడు వేటకై వెళ్ళి జమదగ్ని ఆశ్రమానికి వస్తాడు. అప్పుడు జమదగ్ని కామధేనువు అనుగ్రహంతో ఆ రాజు సైన్యానికి బాగా అతిథి మర్యాదలు బాగా చేస్తాడు. తర్వాత రాజు రాజ్యానికి వెళ్ళిన తర్వాత దుష్టుడైన మంత్రి ప్రోద్బలంతో కామధేనువుని కొనడానికి జమదగ్ని దగ్గరికి ఒక మంత్రిని పంపిస్తాడు. జమదగ్ని తిరస్కరించేసరికి ఆ మంత్రి జమదగ్నిని చంపివేస్తాడు. కామధేనువుకి కోపం వచ్చి రాజు సైన్యాన్ని చంపివేస్తుంది. ఆ మంత్రి కామధేనువు దూడని అపహరించుకొని పోతాడు. అప్పుడు శుక్రాచార్యుడు తన మంత్రశక్తితో జమదగ్నిని బ్రతికిస్తాడు. ఈ విషయం అంతా తెలుసుకున్న పరశురాముడు కోపంతో కార్తవీర్యార్జునుని రాజధాని అయిన మాహిష్మతీపురం వెళ్ళి కామధేనువు దూడని ఇమ్మని అడుగుతాడు. ఆ రాజు తిరస్కరించేసరికి పరశురాముడు వాళ్లతో యుద్ధం చేసి కార్తవీర్యార్జునుని చాలామంది కుమారుల్ని చంపివేస్తాడు. కొంతమంది కుమారులు పారిపోతారు. తర్వాత కార్తవీర్యార్జునుడు తన సహస్ర బాహువులతో అనేక శస్త్రాస్త్రాలు ప్రయోగిస్తే వాటిని స్వామి నిరోధించారు. అంటే పరశురాముడు నిరోధించాడు. అప్పుడు కార్తవీర్యార్జునుడు ఇతను సాక్షాత్తు విష్ణుమూర్తి అని గ్రహించి నిన్ను ధ్యానింపగా అతనిని సంహరించావు. నీ చేతిలో మరణించి అతడు వైకుంఠానికి చేరుకున్నాడు. కార్తవీర్యార్జునుని చంపినందుకు మిగిలిన కార్తవీర్యార్జునుని పుత్రులు కోపం వచ్చి పరశురాముడు ఆశ్రమంలో లేని సమయంలో జమదగ్నిని చంపివేస్తారు. తల్లి రేణుకాదేవి రోధిస్తూ ఉండేసరికి పరశురాముడు క్షత్రియుల్ని అందరినీ చంపుతానని ప్రతిజ్ఞ చేస్తారు. తర్వాత మహేశ్వరుణ్ణి మెప్పించి అనేక ఆయుధాలు పొంది బ్రహ్మద్వేషులైన రాజులందరినీ 21 సార్లు భూమండలమంతా తిరిగి సంహరిస్తాడు. తండ్రిని బ్రతికించుకుంటాడు. తాను జయించిన రాజ్యాన్ని బ్రాహ్మణులకు దానం చేసేశాడు. భార్గవరాముని రూపంలో ఉన్న గురువాయూరప్ప, నీ అస్త్రాలను వదిలి మహేంద్ర పర్వతం పైన తపస్సు చేసుకుంటూ ఉన్నావు. అప్పుడు గోకర్ణం వరకు భూమి సముద్రంలో మునిగుండేది. మునులు కోరగా నీవు ఆగ్నేయాస్త్రాన్ని ధ్యానించేసరికి సముద్రుడు భయపడి నీవు స్రవమును విసిరినంత దూరం
లోపలికి జరిగాడు. ఈ విధంగా ప్రాచీన కేరళం ఏర్పడింది. అట్టి పరమాత్మ నన్ను రక్షించు అని వేడుకుంటున్నారు. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవాన్ నమస్తే. శ్రీమన్నారాయణీయము 36వ దశకము పరశురామావతార వర్ణనము. ఆత్రే పుత్రతయా పురా త్వమనసూయాయాం హి దత్తాభిదో జాత శిష్య నిబంధతంద్రితమనాః స్వస్థశ్చరన్ కాంతయా దృష్టో భక్తతమేన హేహయమహీపాలేన తస్మై వరాన్ అష్టైశ్వర్యముఖాన్ ప్రదాయ దధితస్వేనైవ చాంతే వధం సత్యం కర్తుమథార్జునస్య చ వరం తచ్ఛక్తిమాత్రానతం బ్రహ్మద్వేషి తదాఖిలం నృపకులం హంతుం చ భూమిర్భరం సంజాతో జమదగ్నితో భృగుకులే త్వం రేణుకాయాం హరే రామో నామ తదాత్మజేష్వరజః పిత్రోరథాः సమ్మదం లబ్ధాంనాయ గణశ్చతుర్దశ వయాః గంధర్వరాజే మనాక్ ఆసక్తాం కిల మాతరం ప్రతిపితుః క్రోధాకులస్యాజ్ఞయా తాతాజ్ఞాతిగసోదరైः సమమిమాం చిత్వా దశాంతాత్ పితుః తేషాం జీవనయోగమాపిధవరం మాతా చ ते दाद्वरान् पित्रा मातृमुदेः तवाहृतवियद्धेर्नोर्निजादाश्रमात् प्रस्थायाथ भृगोर्गिरा हिमगिरौ आराध्य गौरीपतिं लब्ध्वा तत्परशुं तदुक्तदनुजच्छेदि महास्त्रादिकं प्राप्तो मित्रमधाकृतव्रणमुनिं प्राप्यागमश्वाश्रमम् आखेटोपगतोऽर्जुनः सुरगवी सम्प्राप्य सम्पद्गणैः त्वत्पित्रा परिपूजितः पुरगतो दुर्मन्त्रिवाचा पुनः गां क्रेतुं सचिवं न्ययुङ्क्त कुथिया तेनापि रुन्धन्मुनिः प्राणक्षेप सरोषगोहत च मूचक्रेण वत्सोहृतः शुक्रो जीविततातवाक्यचलितक्रोधोऽध सख्या समं बिभ्रध्यातमहोदरोपनिहितं चापं कुठारं शरान् आरूढः सह वाहयन्त्रुकरथं माहिष्मतीमाविशन् वाग्भिर्वत्समदा सुशिक्षितिपतौ सम्प्रास्तुधाः सङ्गरं पुत्राणामयुतेन सप्तदिशभिश्चाक्षौहिणीभिर्महासेनानीभिरनेकमन्त्रिणिवहैः व्याजृम्भिता योधनः सद्यस्त्वत्ककुठारबाणविदलन् निःशेषसैन्योत्करो भीतिप्रद्रुतनष्टशिष्टतिनतनयः त्वामापतधेहयः लीलावारितनर्मदा जलवलल्लङ्केशगर्वापः श्रीमद्बाहु सहस्रमुक्तबहुशस्त्रास्त्रं निरुन्धन्नमुं चक्रे त्वय्यथ वैष्णवेऽपि विफले बुद्ध्वा हरिं त्वामुदा ध्यायन्तं चितसर्वदोषमवधीः सोगात्परं ते पदं भूयोमर्षितहेहयात्मजगणैः तातेह ते रेणुकाम् आज्ञानां हृदयं निरीक्ष बहुशो घोरां प्रतिज्ञां वहन् ध्यानानीतरथायुधस्त्वमक्रुधाः विप्रद्रुहः क्षत्रियान् दिक्चक्रेषु कुठारयन् विशिखयन् निःक्षत्रियां मेदिनीं तातो जीवनकृन्नृपालककुलं त्रिसप्तकृत्वोजयन् सन्तर्प्याध समन्तपञ्चकमहारक्तहृदौघे पितॄन् यज्ञेक्ष्मामपि काश्यपादिषु दिशन् साल्वेन युध्यन् पुनः कृष्णो मुं निहनिष्यतीति शमितो युद्धात् कुमारैर्भवान् न्यस्यास्त्राणि महेन्द्रभूभृति तपस्तन्वन् पुनर्मज्जितां गोकर्णावधिसागरेण धरणीं दृष्ट्वार्धितस्तापसैः झातेश्वासद्धृतानलास्त्रचकितं सिन्धुं स्रुवक्षेपणात् उत्सार्यो धृतकेरलो भृगुपते वातेश संरक्ष मां। श्रीकृष्णाय परब्रह्मणे नमः। नारायण अखिलगुरो भगवान् नमस्ते।